సారుకు ఇలా ఇప్పించింది మనకు కాబట్టి కర్త కారయత అన్నట్టుగా సారు ద్వారా మనకు ఇవాళ ఇంత అభ్యున్నతి ఇక్కడ ఉన్నది. ఇవాళ మనం ప్రతిష్ట చేసుకున్నాము ఇంత గొప్పగా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రఘునందన్ సారు అనడానికి ఇంతకంటే మించినటువంటి యొక్క ఆనందం లేదు. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం సార్ మీ గురించి, ఒకరు వ్యక్తి ముందు నడిస్తే పిల్లతో అవుతుంది. దానికి ఉదాహరణ చెబుతా ఉన్నాను. ఇప్పుడే గడ్డి ఉన్నది, గడ్లో నుంచి రఘునందన్ సార్ ఇలా నడుచుకుంటూ ఏమవుతుందిలే అని ధైర్యంగా రఘునందన్ సార్ ముందరికి పోయినాడు. ఆ ముందరమే రఘునందన్ సార్ వెనుక 10 మంది పోతే తొవ్వైంది. ఆ తొవ్వ ఇవాళ ప్రతిష్ట చేసుకునేంత రహదారి అయింది. అంటే ఇంతకంటే చిన్నగా ఉన్నటువంటి తొవ్వ ఇవాళ ప్రతిష్ట చేసుకునేంత గొప్ప స్థితికి వచ్చింది. అంటే సారు ఇక్కడికి వచ్చి నేనున్న మీకు అనేటువంటి ధైర్యము ఇచ్చినటువంటి యొక్క సహకారము, ఆయన చూపినటువంటి యొక్క ప్రేమ మన మీద ఎంత గొప్పగా ఉన్నది అనేది మనకు చక్కగా ఇవాళ స్పష్టంగా ఇవాళ ప్రతిష్ట చేసుకున్నందుకు గాను కనిపిస్తున్నది. కాబట్టి అందరూ కొంత మౌనంగా ఉంటే సారుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చిన్న అనుభవాన్ని 1 నిమిషం 2 నిమిషాలు ఎంతైనా సరే 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా సార్ అనుభూతిని చెప్పుకోవాల్సిందిగా మా గ్రామం తరపున చిన్నగా కోరిక.